ఇదిగో ఈ పోర్ట్ రోడ్ నుండి ములగాడ్ సైడ్ వెళ్లే ఈ రోడ్డుకి అన్ని రకాల అవార్డులు వచ్చేస్తాయి. మాది మల్కాపురం సిఆర్పురం ఏరియా. జనరల్ గా మాకు వైజాగ్ సిటీ వరకు వెళ్లాలంటే సింపుల్ గా 10 కిలోమీటర్స్ పడతాయి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జ్ బాగోలేదని అది క్లోజ్ చేసి ట్రాఫిక్ మొత్తాన్ని పోర్ట్ రోడ్ లోకి డైవర్ట్ చేశారు. దాంతో మాకు బోనస్ గా సిటీ వరకు వెళ్ళడానికి ఇంకో 5 కిలోమీటర్స్ ఎక్స్ట్రా యాడ్ అయింది. అప్ అండ్ డౌన్ మొత్తం చూసుకుంటే 10 కిలోమీటర్స్ ఎక్స్ట్రా యాడ్ అయింది. ఇంకా మా సైడ్ చాలా మంది షార్ట్ కట్ అని ఈ ములగాడ్ టు పోర్ట్ రోడ్ పట్టుకుని ట్రావెల్ చేస్తున్నాం. మరేం చేస్తాం, మిడిల్ క్లాస్ లైఫ్ లో కొంచెమైనా పెట్రోల్ మిగులుతుందని తప్పట్లేదు. కానీ రోడ్లు ట్రావెల్ చేశాక తెలిసింది ఇంతకన్నా వరస్ట్ రోడ్లు ఆంధ్ర తెలంగాణలో వేరే ఎక్కడ ఉండదేమో. ఆ కేజీఎఫ్ సలార్ సినిమాలో లొకేషన్ లో ఇంతకన్నా బాగుంటాయేమో. ఈ రోడ్లో లైట్లు కూడా ఉండవు. బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమందికి యాక్సిడెంట్ అయి చనిపోయారు అండ్ చాలా మందికి ఘోరంగా దెబ్బలు కూడా తగిలాయి. అది కూడా రీసెంట్ గా. ఈ రోడ్లు బాగుపడతాయో లేదో తెలీదు, ఎవరైనా బాగు చేస్తారో లేదో కూడా తెలీదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్, ఎవరైనా గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి రీచ్ అయ్యేలాగా ఈ వీడియో షేర్ చేయండి చాలు. రోడ్లు బాగుపడాలి, ఇంకో యాక్సిడెంట్ మళ్ళీ అవ్వకూడదు. జై హింద్.